మై నేమ్ ఈస్ హేమా. హారిబుల్ అండి, క్లియర్ గా ఉందా నా వాయిస్? ఎస్ ఎస్ మేడం. మై నేమ్ ఈస్ హేమావతి. నాకు హ్యాపీనెస్ కోచ్. ఈరోజు మీ ముందుకు వచ్చింది మంచి పుస్తకం గురించి చెప్పడానికి ముందుకు వచ్చాను. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నాకు విద్యా బుద్ధులు నేర్పిన ప్రతి గురువుకి, మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది గురువులు నాకు ముందుని నడిపిస్తున్నారు కాబట్టి ఈరోజు ముందుకు ధైర్యంగా వచ్చి చేయగలుగుతున్నాను. ఎంతో హ్యాపీగా లీడ్ చేస్తున్నాను. నాకు జీవితాన్ని ఇచ్చి రోజు ఇంత సపోర్ట్ చేసిన నా హస్బెండ్, నా ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈరోజు నేను చెప్పబోయే పుస్తకం భగవద్గీత. ఈ పుస్తకం గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. పుస్తకం అంటేనే ఎంతో జ్ఞానంతో నిండి ఉంది, మనందరికీ తెలిసిన విషయం. కానీ ఆ పుస్తకాల్లో భగవద్గీత అనే పుస్తకం చాలా అద్భుతమైనదని ఎందుకంటున్నానంటే, మనకు రోజు డైలీ లైఫ్ లో ఎన్నో సందేహాలు వస్తుంటాయి. ఎన్నో తెలియని ఎలా చేయాలో, ఏ డెసిషన్ తీసుకోవాలో, ఒక ప్రాబ్లం వస్తే ఎక్కడ ఆగాలో, ఎక్కడ ముందుకు వెళ్ళాలో, ఏం చేయాలో, ఎలా ఆలోచించాలో, ఎలా మాట్లాడాలో కొన్ని విషయాలు తెలియక స్టక్ అయిపోతాం. సో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ధైర్యంగా నిలబెట్టడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని దానికి మనకు ఉపయోగపడుతుంది. అలాగే మనల్ని ఎవరైనా గుర్తించకపోయినా, మన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వకపోయినా, మనకు ఎవరి తోడు ఉన్నా లేకపోయినా ఎప్పుడు మనం ఒంటరి వాళ్ళని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు లైఫ్ లో. అలాంటి ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ కి అన్నిటికీ సొల్యూషన్ బెస్ట్ బుక్ అని చెప్తాను. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, వాటిల్లో ఈ పుస్తకం కూడా అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకాన్ని చాలా లాంగ్వేజ్ లో కూడా ట్రాన్స్లేట్ చేశారు. బట్ ఇది చాలా సులభమైన తెలుగులో అర్థమయ్యేలాగా ఒక గొప్ప వ్యక్తి దీంట్లో ప్రచురించారు. ఆ పుస్తకాన్ని మా ఇంట్లో ఎవరు, మా మామయ్య గారు తీసుకొచ్చి గుడిలో ఇచ్చారు అని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దాన్ని నేను చదివి అర్థం చేసుకోవటం, చెప్పగానే వాసు సార్ ఓకే అని చెప్పడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. పుస్తకాన్ని చెప్పి అంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా వాసు సార్కి, దీని గురించి ఇది తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ముందుగా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది. దీంట్లో భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయండి. 18 అధ్యాయాలు నేను ఈరోజు ఒక 5 అధ్యాయాలు చెప్పాలనుకుంటున్నాను. దాంట్లో మొట్టమొదటిది, ఇది మన లైఫ్ కి ఎలా ఉపయోగపడుతుందంటే, డైలీ లైఫ్ లో మనకు వచ్చే చాలా డౌట్స్, మనం ప్రతి విషయాన్ని అందరితో షేర్ చేసుకోవాలి. కొన్ని విషయాన్ని మనకి ఎంత ఫ్రెండ్స్ ఉన్నా, ఎంత పిల్లలైనా, ఎంత హస్బెండ్ అయినా కొన్ని విషయాన్ని షేర్ చేసుకోలేదు. ఈ బుక్ మనకు అంత బెస్ట్ ఫ్రెండ్ లా ఉండి మనం షేర్ చేస్తుంది. దీన్ని మనం బాగా అర్థం చేసుకుని చదవగలిగితే ఎంత బాగా ఉపయోగపడే బుక్ అని నేను నమ్ముతున్నాను. నాకు ఉపయోగపడింది కూడా. దీంట్లో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. మొదటి అధ్యాయం దీంట్లో ఏమంటే, మమకారానికి లోను కాకుండా మన కర్తవ్యాన్ని మనం చేయదు. దీని ముఖ్య ఉద్దేశం మొదటి అధ్యాయంలో. దీంట్లో ఏమంటే, అర్జునుడు కురుక్షేత్రంలో యుద్ధ భూమిలో పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రవేశిస్తాడు యుద్ధం చేయడానికి కౌరవులు. కానీ అక్కడికి వెళ్ళాక అతనికి, అర్జునుడికి రథసారథి ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. ఆడికి ప్రవేశించిన తర్వాత అర్జునుడు చెప్తాడు కృష్ణుడికి, నన్ను నా ఎదుటి వాళ్ళు ఎవరితో యుద్ధం చేస్తున్నానో వాళ్ళతో యుద్ధం చేయడానికి వీలుగా మధ్యలో నన్ను అక్కడ రథాన్ని నిలుపు అని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అలాగే యుద్ధం చేయడానికి వీలుగా తీసుకెళ్లి ఆ యుద్ధ భూమిలో తీసుకెళ్లి రథాన్ని ఆపుతాడు. ఆపినప్పుడు అర్జునుడు అంతవరకు ఆత్మవిశ్వాసంతో యుద్ధ భూమిలోకి వెళ్ళిన అర్జునుడు అక్కడికి వెళ్ళగానే అవతలి వారి వైపు చూసి తన గురువు ద్రోణుణ్ణి, తన ముత్తాత భీష్ముణ్ణి, తన స్నేహితులు, తన భార్య తరపు బంధువులు, స్నేహితులు, సోదరులు వీళ్ళందరినీ చూసిన తర్వాత ఒక్కసారిగా కలత చెందుతాడు. నేను యుద్ధం చేస్తే వీళ్ళందరూ నా చేతిలో చంపబడతారు, ఆ బాధ నాకు కరెక్ట్ కాదు అన్న సందేహంలో పడతాడు. చాలా కలత చెంది నేను యుద్ధం చెయ్యలేను, నా వల్ల వాళ్ళు చంపబడతారని ఆ యుద్ధం చెయ్యను అని చెప్తాడు మొదటి అధ్యాయంలో. అంటే దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎన్నోసార్లు మమకారంతో మన శరీరం పట్ల, అలాగే పిల్లల పట్ల, ఫ్యామిలీ పట్ల,
మనకున్న డబ్బు పట్ల, బంగారం పట్ల, వస్తువుల పట్ల ఎక్కువ ప్రేమ పెట్టుకుంటాం. ఎంత ప్రేమ అంటే ఒక్కొక్కసారి దాన్ని వదులుకోవాల్సి వస్తే అంత విలువలాడిపోతాం. సో ఇక్కడ ఎప్పుడైతే మనము వీటి నుంచి మొత్తం మోహాన్ని కనుక ఎక్కువ మమకారాన్ని కనుక వదులుకోగలిగితే ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ భయాలు, ఈ కలతలు అనేవి ఏవి మనకు ఉండవు. అంటే కర్మ అనేది మనం పని చేయటం వరకే. దాన్ని మనం పట్టుకోవటం వల్ల ఫలితం ఎలా వస్తుంది, ఈ ఫలితానికి నేనే కర్త కర్మ అని అనుకోవటం వల్ల మనం ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. సో అలాగే దీంట్లో ఏంటంటే ఇంకో విషయం చెప్పింది, పిల్లల పట్ల ఎస్పెషల్లీ ఒక 6th క్లాస్ నుంచి పిల్లల్ని ఇంట్లో అన్ని పనులు చేయించడం కుదిరితే పిల్లల యొక్క మార్కులు దృష్టి పెట్టకుండా మనము వాళ్ళ యొక్క వైఖరి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ మాట తీరు ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ దాని మీద దృష్టి పెట్టి వాళ్ళ తెలివితేటలు సమాజానికి ఏదైనా ఉపయోగపడేలాగా వాళ్ళు ఎదుగుతున్నారా లేదా అనే విషయాల పట్ల మనం పూర్తి శ్రద్ధ తీసుకుంటే పిల్లల్లో మంచి వైఖరిని మనం ఇప్పటి నుంచి నెరవేర్చగలం అనేది మొదటి అధ్యాయం. రెండవ అధ్యాయం సాంఖ్యాయుగం. సాంఖ్యాయుగం ఏంటంటే ఇక్కడ అర్జునుడు యుద్ధంలో తన బంధువులను చూసి వాళ్ళు చనిపోతారు అనే ఉద్దేశంతో భయపడి యుద్ధం చేయను అని చెప్తున్నాడు. సో అందుకు అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడంటే 2వ అధ్యాయంలో సాంఖ్యాయోగంలో, నువ్వు శరీరాన్ని కాదు, నువ్వు ఆత్మవి. ఎందుకంటే శరీరం అనేది నీకు ఇప్పుడు రావాల్సిన సమయం, నీకు యుద్ధం చేయడానికి వచ్చి నిలబడిన తర్వాత నేను యుద్ధము చేయను అని చెప్తున్నాను. నీకు ఈ సమయంలో ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది, రాకూడని సమయంలో ఈ ఆలోచన వచ్చింది అని అంటాడు. అప్పుడు అర్జునుడు నేను చేయలేను అని చెప్పినప్పుడు, నువ్వు యుద్ధం నుంచి పారిపోయావంటే ప్రజలందరూ నిన్ను పిరికివానిగా అనుకుంటారు, ఇది నీకు చాలా ప్రజలందరూ నీ గురించి అని అపకీర్తి వస్తుంది నీకు అని చెప్పినప్పుడు కూడా అర్జునుడు యుద్ధం చేయడానికి ఇష్టపడడు. అప్పుడు ఏం చేస్తారంటే ఆత్మ శరీరానికి లక్షణాలు ఏమిటి, ఎందుకు భయపడుతున్నాడు అర్జునుడు యుద్ధం చేయకుండా ఆగిపోతున్నాడు అనే విషయాన్ని పట్ల అర్జునుడికి అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. శరీరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి. ఇప్పుడు చెప్పే క్రమంలో శరీరం అనేది ఎప్పటికైనా మరణిస్తుంది, అది శాశ్వతంగా ఉండేది. కానీ ఆత్మ మాత్రం శాశ్వతంగా ఉంటుంది అని క్లియర్ గా చెప్తారు. అది ఎలా చూడాలంటే మనం జ్ఞాన దృష్టికోణంతో చూసినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది, ఇది శరీరం కాదు ఆత్మ మాత్రమే. అలా చూసినప్పుడు మన కర్మలన్నీ ఒక కర్తవ్యంగా మాత్రమే మనం చేసినప్పుడు వాటికి ఉన్న ఫలితాలు మనకి ఏమి అంటది. ఇప్పుడు అర్జునుడు ఎలా అయితే భయపడుతున్నాడు, నా చేతిలో వాళ్ళు చంపబడతారు అనే భయం తనకుందో, ఎప్పుడైతే ఇది నీ కర్తవ్యంగా నువ్వు భావించు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే ధర్మాన్ని పాటించే ప్రజలను రక్షించడం ఒక సైనికుడి లక్ష్యం, కర్తవ్యం. నీ కర్తవ్యం నుంచి నువ్వు తప్పించుకున్నప్పుడు, నీ కర్తవ్యం నుంచి ఆ కర్మని నువ్వు చేయనప్పుడు, ఆ కర్మ చేసి ఆ ఫలితాన్ని నాకు వదిలేసి అంటాడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు సమర్పించడం వల్ల పూర్తిగా ఆ కర్మ యొక్క ఫలితం పూర్తిగా భగవంతుని చేతిలో ఉంటుందని చెప్తాడు. అలాగే నీ కర్తవ్యాన్ని నువ్వు నిశ్చలమైన మనసుతో అలాగే సమత్వం చేసుకో, నీ మనసుని బుద్ధిని సమత్వం చేసుకుని నిత్యమైన మనసుతో నువ్వు యుద్ధాన్ని చెయ్యి, నీ కర్తవ్యంగా భావించి చెయ్యి అని చెప్తాడు. అప్పుడు స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉంటాడో అలా ఉండు అని చెప్తాడు. సో స్థిత ప్రజ్ఞుడు అంటే ఏమిటి అని శ్రీకృష్ణ భగవాను అర్జునుడు అడుగుతాడు. స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవరంటే ఒక ముఖ్యమైన 4 విషయాలు ప్రతి మనిషికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 విషయాలు కనుక ప్రతి మనిషి అలవర్చుకుంటే జీవితంలో చాలా అద్భుతమైన ఆనందమైన లైఫ్ మనం అందించగలం. అవి ఏమిటంటే ఫస్ట్ మన మనసులో కలిగే ఎన్నో రకాల కోరికలే మన బాధకు కారణమని చెప్తారు. సో మన మనసులో కలిగే ఎన్నో రకాల కోరికల్ని మనం పూర్తిగా విడిచిపెట్టి మనం చేయాల్సిన మన లోపల ఉన్న మన ఆత్మతో మనం అనుసంధానం ఉండాలి. మన లోపల ఒక సెల్ఫ్ ఇమేజ్ అని ఉంటుంది, దానితో మనం కనెక్ట్ అయితే అది మనకు చెప్తుంది. ఎప్పుడైతే మనం ఈ కోరికలతో ఉంటామో అది పూర్తిగా కప్పివేయబడుతుంది ఆత్మ. అప్పుడే మనకి ఈ బాహ్య ప్రపంచంతోనే ఉంటాం తప్ప ఆ బాధలు ఆ కోరికలతోనే ఉంటాము. రెండవది ఏంటంటే సంతోషం ప్లస్ అలాగే దుఃఖం ఏదైనా వచ్చినప్పుడు మనము సంతోషం వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలా ఎలా ఉంటాము వాడికి ఎక్కువ ఉద్రేకపడకుండా, బాధ వచ్చినప్పుడు ఒకేలాగా ఉండాలి అని చెప్తుంది. అలాగే భయము కోపం అనేది ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది, దాన్ని పూర్తిగా తీసి పక్కన పెట్టేసేయాలి. ఆ రెండు భయం వచ్చినా అలాగే కోపం వచ్చినా ఆ 2 సందర్భాల్లో కూడా మనిషి ఒకేలాగా ఉన్నప్పుడు మాత్రమే జీవితంలో సంతోషంగా ముందుకెళ్తారు అని చెప్తారు.
మూడవది వేటిపైన మమకారం. మనకు కొన్ని కొన్ని మనుషుల పట్ల, అంటే పిల్లల పట్ల, భర్త పట్ల, లేదంటే కొన్ని కొన్ని విషయం మనకి ఇష్టమైన వాటి పట్ల అతి మనకి ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఆ మమకారాన్ని ఎక్కువ పెంచుకోవటం వల్ల ఒకే విధంగా మనం దాన్ని పెంచుకోవాలి. ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకుండా, మమకారం లేకుండా. అలాగే కొంతమంది మనకు అస్సలు ఇష్టం ఉండదు, వాళ్ళ పట్ల ద్వేషంతో ఉంటుంది. ఆ ద్వేషాన్ని పూర్తిగా లేకుండా తీసేసినప్పుడు, మనం సమభావంతో ఉన్నప్పుడు, మనం అద్భుతమైన సంతోషంగా లైఫ్ ని జీవిస్తాం. ఏదన్నా ఒక చిన్న ప్రమాదం వస్తుందని తెలిసినప్పుడు మన ఇంద్రియాలను మనం ముందే నిగ్రహించుకుంటే మనం జీవితంలో ఈజీగా బయటపడగలమని శ్రీకృష్ణ భగవానుడు ఈ 4 లక్షణాలను స్థితప్రజ్ఞుడు అలవాటు చేసుకుంటారు అని చెప్పారు. అంటే దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం డైలీ లైఫ్ లో చాలా చిన్న చిన్న విషయాల గురించి, అనవసరమైన విషయాల గురించి ఎక్కువ చింతిస్తూ ఉంటాం, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అవునా కాదా అండి? ఎవరైనా మనం చిన్న చిన్న డైలీ జరిగే చాలా చిన్న విషయాలు మనకే అనిపిస్తుంది, ఆ చిన్న విషయం మనం అలా అనుకోలేదు, కానీ అలా ఎంతగా ఆలోచించాము, ఎంతగా భయపడ్డామని అనిపిస్తుంది. సో అలాంటి చిన్న చిన్న విషయాలకు మనం చింతిస్తున్నప్పుడు మనలో ఉన్న చాలా ఎనర్జీ అంతా పోతుంది. సో మనం శరీరం కాదు, ఆత్మ అని మనం గుర్తిస్తే ఆ ఆత్మకున్న పవర్, ఆ జ్ఞానం ఏంటో మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ బాధ, ఈ భయము, ఈ కోపము, ఈ ద్వేషము ఇవేవి మనల్ని అనుకోవాలి. సో అలాగే మనం చేయాల్సింది మెయిన్, మన కర్తవ్యం చేయడం వరకే మన పని. ఆ కర్తవ్యం తర్వాత వచ్చే ఫలితానికి మనం పూర్తిగా పట్టుకుంటున్నాం. ఎప్పుడు అలా పట్టుకున్నప్పుడే మనం ఆ బంధానికి పట్టుబడిపోతాం. అలా కాకుండా మనం కర్తవ్యం మాత్రమే చేసి ఆ ఫలితాన్ని పూర్తిగా కృష్ణ భగవానికి వదిలేసినప్పుడు అది మనకి ఏ రకంగానూ కానీ, ఇప్పుడు అర్జునుడు ఎలాగో యుద్ధం చేస్తే నేను నా వల్ల వాళ్ళు చనిపోతారు అనే బాధతో వినిపిస్తున్నారు, ఇక్కడ మన జీవితంలో మనం చేయవలసిన కర్తవ్యం మాత్రమే. ఆ ఫలితం ఏదొచ్చినా అది దైవిచ్చ అని అనుకున్నప్పుడు మనకు బాధ గాని, కష్టం గాని, భయం గాని ఇవేవి మనకు అంటుకోవు. 3వ అధ్యాయం కర్మయోగం. కర్మయోగం ఏంటంటే ఏ స్వార్థం లేకుండా మనం చేసే పనులు, ఏ స్వార్థంతో చేయకుండా మన కర్తవ్యాన్ని మాత్రమే మనం చేసినప్పుడు మనం ముందుకు చాలా ఈజీగా ఈ బంధాల్లో చిక్కుకోకుండా, ఈ మాయలో పడకుండా, ఈ అహంలో పడకుండా ఉంటాము. దీంట్లో ముందు 2 ఉన్నాయి. ఒకటి వచ్చి జ్ఞాన మార్గం, ఇంకొకటి వచ్చి కర్మ మార్గం. కర్మ సారాంశం ఏంటంటే, మనము కొన్ని పనులు చాలా ఇష్టంతో చేస్తుంటాము. ఆ ఇష్టంతో చేయటం వల్ల, ఆ మమకారంతో దాన్ని గంటి పెట్టుకోవడం వల్ల అది మనకు పూర్తిగా ఆ బంధంలో నుంచి మనం బయటపడలేము. సో ఆ కర్తవ్యాన్ని మాత్రమే నువ్వు చెయ్యి అర్జున. ఈ కర్తవ్యం చేసి ఆ ఫలితాన్ని పూర్తిగా నాకు ఒకరిని వదిలేసి, ఇది ఓన్లీ కర్మ సారాంశం అని చెప్తాను. ఇంకా సమర్పణ భావంతో, అంటే స్వార్థంతో లేకుండా ఓన్లీ సమర్పణ భావంతో, త్యాగ భావంతో చేసినప్పుడు అది నీకు ఏ రకంగానూ అంటదు. ఆ నీ కర్తవ్యం ఏదైతే చేస్తున్నావో అది నీకు పూర్తిగా అంటదు. దానికి పూర్తిగా కర్త కర్మ క్రియ నా ద్వారానే చేయబడుతుంది కాబట్టి దానికి నేను మాత్రమే బాధ్యురాలను. ఇంకా మనం ఎప్పుడైనా సరే మనం చేయవలసిన కర్తవ్యాన్ని, ఎందుకంటే భగవంతుని ద్వారా జరపబడతాయి, భగవంతునిలోనే జరపబడతాయి. మనం ఏం చేసినా పనిని, ఏ పని చేసినా మనం ఎలా చేస్తున్నాం అన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ అని క్లియర్ గా. అంటే ఇప్పుడు అర్జునుడు చేయటం కర్తవ్యం మాత్రమే, నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించని చెప్తాడు. అప్పుడు చెప్తున్నప్పుడు అర్జునుడు అడుగుతాడు కృష్ణుడిని, మనుషులు ఎందుకు పాపాలు చేస్తారు అని అడుగుతున్నప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, ఈ కర్మయోగంలో మనుషులు రజస్సుతో కూడిన కోరికలతో ఎప్పుడు ప్రేరేపింపబడతారు. ఆ కోరికలు అనేవి తన లోపల ఆత్మలో ఉన్న జ్ఞానాన్ని పూర్తిగా కప్పివేయబడతాయి. అంటే ఆ కోరిక పూర్తిగా మన ఇంద్రియాలతో పూర్తిగా కప్పేసినప్పుడు మన మనస్సు, బుద్ధి ఏది మనకు మంచి చెడు తెలియక, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ కోరికల చుట్టూని ఈ బాహ్య ప్రపంచంతో తిరుగుతూ ఉంటాము. ఎప్పుడైతే ఆ కోరికలు మనం పూర్తిగా త్యజిస్తామో అప్పుడు జ్ఞాన మార్గంలో మనం నడుచుకోగలుగుతామని చెప్తాము. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే శరీరం కంటే మనలో ఉన్న ఇంద్రియాలు చాలా గొప్ప. ఎందుకంటే ఆ ఇంద్రియాల ద్వారానే మన లోపల ఉన్న ఆత్మ వెళ్తుంది. ఆ ఇంద్రియాల కన్నా మనసు ఇంకా చాలా గొప్పది. ఎందుకంటే మనసు మనకు చెప్తూ ఉంటుంది మంచి చెడు శిక్షణ. ఆ మనసు కన్నా బుద్ధి గొప్పది, శిక్షణ జ్ఞానాన్ని తెలియజేసేది. ఆ బుద్ధి కన్నా ఆత్మ ఇంకా గొప్ప. ఎందుకంటే ఆత్మలో మాత్రమే ఆత్మ శాశ్వతంగా నిలబడుతుంది. ఆ ఆత్మలో మాత్రమే జ్ఞానం అనే ఒకటి ఎప్పుడు వెలుగు ఉంటుంది. ఆ వెలుగుని మనం పట్టుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది, మనం ఆచరించాల్సింది. అంటే
దీంట్లో మనిషి ఇలా ఈ కోరికలతో కప్పివేయబడడం వల్ల మనం ఇప్పుడు జ్ఞాన మార్గంలో నడుచుకోకుండా ఇలా కోరికలతో రజస్సుతో మనుషులు ఎప్పుడు ప్రేరేపించడం వలన కోరికలు ఇలాంటి కర్మలు చేస్తూ ఉంటారని చెప్తుంది. దీంట్లో మనం చూడవలసింది ఏంటంటే ఇతరులు చూడాలి అనుకునే ఏదైతే మార్పు మనం ఇతరులు చూడాలి అని మనం రోజు ప్రత్యేకపడుతుంటామో ఆ మార్పుని మనలో చూపించాలి అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు చెప్తుంది. అంటే పిల్లలు మనం చెప్పేది వినరట, మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని చూసి వాళ్ళు ఆచరిస్తారని క్లియర్ గా చెప్తున్నారు. ఇంకా మనం చేసే ప్రతి పనిని పూర్తి సమర్పణతో పూర్తిగా సమర్పణ భావంతో త్యాగంతో ఆ కర్తవ్యాన్ని పూర్తిగా దేవుడికి అర్పించి మన కర్తవ్యం మాత్రమే నిర్వర్తించినప్పుడు ఆ ఫలితాన్ని ఆ బుద్ధితో ఆత్మతో అనుసంధానం చేసినప్పుడు మనకు పూర్తి సత్యము అలాగే జ్ఞానం కూడా మన మనసులో మనకు వెలువడుతుందని చెప్తుంది. ఇంకా 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగము. అంటే అన్ని కర్మల కన్నా జ్ఞానము అనేది అంత గొప్పదైనదని చెప్తున్నారు. కానీ ఈ కాలగమనంలో జ్ఞానం అనేది చాలా మరుగైపోతుంది. ఎందుకంటే అనేక రకాలుగా ఈ ధర్మాన్ని రక్షించడానికి శ్రీకృష్ణ భగవానుడు ఈ దుష్టుని శిక్షించడానికి మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటాడు. అలాగే ఈ శ్రీకృష్ణుడి యొక్క జన్మ రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, శ్రీకృష్ణుడి యొక్క కార్యకలాపాలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి మరుజన్మ లేకుండా ఉంటుందని ఈ అధ్యాయంలో క్లియర్ గా జ్ఞాన కర్మ సన్యాస యోగంలో శ్రీకృష్ణుడు చెప్తున్నారు. అలాగే శ్రీకృష్ణుడు యొక్క ఎప్పుడైతే శ్రీకృష్ణుని ఎక్కువ ఆరాధిస్తారో వాళ్ళు కోరిన కోరికలను తొందరగా తీర్చబడతాయి అని చెప్తున్నారు. జ్ఞానులు కోరికలు లేకుండా అలాగే ప్రపంచం యొక్క విషయాలపై మాత్రమే వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళ సొంత కోరికలు కాకుండా ప్రపంచం యొక్క విషయాలపై వాళ్ళు జ్ఞానులు ఎక్కువ ఆలోచిస్తుంటారు. అలాగే వాళ్ళు ఎప్పుడు తృప్తిగా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు అని చెప్తున్నారు. అంటే మనిషి ఎప్పుడు శరీరాన్ని మనస్సుని వాళ్ళ యొక్క బుద్ధిని ఆధీనంలో ఉంచుకోవాలి. మన ఇంద్రియాలు మనల్ని ఎప్పుడు మాయలో అహంలో పడేస్తూనే ఉంటాయి అని మనకు దీని ద్వారా మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు మనిషి బయట కనిపించేది బయట వినిపించేది బయట మనం చూసే వాటిలో మాయలో పడిపోతూనే ఉంటాం. ఈ లోపల ఈ కోరికలు మనకి ఎలా బయట చూసేవి మనకు కోరికలుగా కలిగి వాటికి ప్రేరేపితం అవుతామో మన లోపల ఉన్న జ్ఞానం అనే ఒక్కటి పూర్తిగా కప్పివేయబడుతుంది. వీటి నుంచి మనం ఎప్పుడు విముక్తి అవ్వాలంటే మెయిన్ చెప్పాలంటే అన్ని యజ్ఞాల్లోకి జ్ఞాన యజ్ఞం అనేది చాలా అద్భుతమైన యజ్ఞం అని దీంట్లో శ్రీకృష్ణ భగవాన్. అందులో మనం సంతృప్తిగా ప్రశాంతంగా ఈ క్షణంలో మనం జీవించగలగాలన్నా కానీ మెయిన్ చేయవలసింది ఈ కోరికలను త్యజించి మన కర్తవ్యాన్ని మాత్రమే ఏ స్వార్థం లేకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించి ఫలితం ఏదైనా దేవుడికి సమర్పణ భావంతో చేసినప్పుడు మనకి ఏ కలత గాని ఏ కష్టం గాని ఏ బాధ గాని మనల్ని బోధించుతుంది. జ్ఞానం సముపార్జించాక పూర్తిగా మోహం నుంచి మనం పూర్తిగా బయటపడినట్టే అవతల వైపు నుంచి అనేక పాపాలు చేసిన వారు కూడా జ్ఞానం అనే ఒక్క పడవ ద్వారా బయటపడుతున్నారు. అంటే కొంతమంది అనుకుంటారు నేను ఈ తప్పు చేసేసాను, దీని నుంచి ఎలా బయటపడాలి, దీని నుంచి మనం ఎలా బయటపడాలని చాలా మొదలు పడతారు. కానీ ఒక్క జ్ఞానం అనే కనుక మనిషికి కనుక దాన్ని ఇంకో రకం చెప్పాలంటే ఆత్మ జ్ఞానం అని కూడా అంటారు మహర్షులు. ఈ ఆత్మ జ్ఞానం పొందినప్పుడు మనిషి అంతవరకు జీవితంలో ఎంతటి కష్టాన్ని ఎంతటి తప్పు చేసి ఉన్న ఈ భూమి మీద అంతకంటే తప్పు అంతకంటే పాపం అంతకంటే ఏదీ లేకపోయినా ఇది చేసి ఉంటే కూడా ఈ జ్ఞానం అనే ఒక్కటి గనక తన గుండెలను తెలుసుకోగలిగితే నిలుపుకోగలిగితే ప్రాక్టీస్ చేసుకుంటే ఇది ఎవ్వరూ ఒకరు నేర్పించే విద్య కూడా కాదు. వాళ్ళు తనంతటి తానుగా నిలబడి తను ప్రాక్టీస్ చేసి నేర్చుకుని ఒక ధ్యానం ద్వారా కావచ్చు, ఒక ప్రార్థన ద్వారా కావచ్చు, ఒక నామస్మరణ ద్వారా కావచ్చు, వాళ్ళు నిలబడి చేసినప్పుడు ఆ జ్ఞానం అనే ఒక్క వెలుగు మన గుండెల్లో వెలిగితే ఎంతటి పాపం చేసినా అన్ని పరిసమాప్తం అవుతాయని ఇక్కడ క్లియర్గా శ్రీకృష్ణ భగవాన్ గారు చెప్తున్నారు. కానీ పూర్తి శ్రద్ధ భక్తి అని ఉన్నప్పుడు ఈ జ్ఞానం అనేది ఎవరైనా సంపాదించుకోవడానికి దీనికి అర్హత ఉందని చెప్తున్నారు. ఇంకా దీని పట్ల అనుమానాలు కానీ లేదంటే భయాలు కానీ పెట్టుకుని లేనిపోని అపనమ్మకాలతో ఉన్నప్పుడు దీని నుంచి జ్ఞానం పొందడం చాలా కష్టతరం అని చెప్తున్నారు. అలాగే మనుషులకి జ్ఞానులకి ఎందుకు భగవంతుడికి కర్మ ఫలాలకు బాధ్యుడు అవుతారంటే మనం ఎప్పుడైతే ఒక పని చేస్తామో ఆ పనిని పూర్తిగా
ఈ జ్ఞానం కప్పివేసేసినప్పుడు మన కోరిక ఆ పని యొక్క ఫలితం పట్లే మనం పూర్తి దృష్టి పెడుతున్నాం కానీ అందువల్ల ఆ జ్ఞానం పూర్తిగా కప్పబడి ఉంటుంది. ఇంకా 5వ అధ్యాయంలో కర్మ సన్యాస యోగం. దీంట్లో అర్జునుడు చెప్తున్నాడు, జ్ఞాన మార్గం మంచిదా లేక కర్మ మార్గం మంచిదా అంటే రెండూ మంచిదే అని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవాన్. ఎందుకంటే ఎప్పుడైతే మనిషికి కోరికలు లేనివాడు, ఎవరిని ద్వేషించిన వాడు, ఎవరిని దూషించిన వాడు, అంటే మనలో ఉన్న ఆత్మ ఒక్కటే, మన చుట్టూ ఉన్న ప్రతి మనిషిలో ఉన్న ఆత్మ ఒక్కటే. దాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో ఆ మనిషికి మన ప్రేమను, గౌరవాన్ని, అలాగే ప్రతి దాన్ని మనం వాళ్ళకి ఈక్వల్ గా ఇవ్వగలిగినప్పుడు అతను అసలైన జ్ఞాని అవుతాడు. అది ఎప్పుడు ఇస్తారు అంటే మన మనస్సుని, మన ఇంద్రియాలని, మన ఆలోచనల్ని, మన బుద్ధిని అన్ని ఒక దాని మీద పెట్టి ఒక ఎరుకతో మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మాత్రమే దీని పూర్తి ఎరుకతో మనకు దీని పట్ల అవగాహన కలిగినప్పుడు మనం ప్రతి మనిషిని అలాంటి చుట్టూ చూసినప్పుడు మాత్రమే మనకు జీవితంలో ఆ ఆత్మతో అనుసంధానం అయినప్పుడు అవుతుంది. అప్పుడు మనం ఎదుటి వాళ్ళని అంత పద్ధతిగా చూడగలుగుతాం. ఇంకా మమకారం మనల్ని ఎక్కువ కప్పివేసేది ఏదైనా ఉంది అంటే భ్రాంతి అంటే మనకి ఇష్టమైన వ్యక్తుల పట్ల, ఇష్టమైన డబ్బు పట్ల, ఇష్టమైన ఏదైనా దాని పట్ల మనకి ఎక్కువ మమకారం. ఎంత మమకారం అంటే అసలు ఇంక మనకందరికి తెలిసే ఉంటుంది ఆ విషయం పట్ల. కొంతమందికి పిల్లల పట్ల ఎంత మమకారం అంటే వాళ్ళు మనల్ని ఎంత అన్నా గాని వాళ్ళ పట్ల మనకు పదే 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 ఇంకా వాళ్ళ పట్ల చిన్నంత కోపం గాని, చిన్నంత వాళ్ళకి చెప్పాలని కూడా అనుకోరు. వాళ్ళ పట్ల అంత పెయిన్ భరిస్తారు. ఎందుకంటే అంత మమకార భ్రాంతి ఉన్నప్పుడు మనం ఆ బంధంలో చిక్కుపడిపోతాం. అంత చిక్కుపడినప్పుడు జ్ఞానం మనకి ఎలా వెలుగుతుంది, ఎలాగ మనకు జ్ఞానం అనేది తెలుస్తుంది. ఆ జ్ఞానం తెలియనప్పుడు మనం ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఆ బాధలోని, ఆ బాహ్య ప్రపంచంలోని మన జీవితాన్ని ముందుకు నెట్టగలుగుతాం. ఇంకా కర్మలతో ఎక్కువ భగవంతునికి ఏమి సంబంధం ఉండదు. కర్మకు పూర్తిగా బాధ్యులం మనమే. మనం చేయవలసింది ఏంటంటే మన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించడం. వాటికి బందీలు కాకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించి ఆ ఫలితాన్ని పూర్తిగా శ్రీకృష్ణ భగవానుడికి అర్పించడం. ఎప్పుడైతే మనలో పూర్తి అజ్ఞానం నిర్మూలిస్తాదో అప్పుడు మాత్రమే ఈ జ్ఞానం అనేది మన మనస్సు, బుద్ధి చేత పూర్తిగా లీనమై ఉంటుందని చెప్తున్నారు. మనం ఇప్పుడు పరమాత్మతో లీనమైనప్పుడు మనలో ఇంకో జన్మ అంటూ మన పునర్జన్మ లేకుండా పొందగలము. దీని ద్వారా ఈ జ్ఞానం అనే దాన్ని మనం పొందినప్పుడు పునర్జన్మ లేకుండా మనం పొందగలము. కానీ జ్ఞాని అనే వాళ్ళు మనకు కనిపించినప్పుడు, మనకు అనిపించినప్పుడు వాళ్ళని చాలా వినయంతో, చాలా గౌరవంతో మనం వాళ్ళని ఆశ్రయించాలి, గౌరవించాలి. అలా చేసినప్పుడు వాళ్ళ ద్వారా మనం చాలా జ్ఞానాన్ని సముపార్జించవచ్చు. ఎప్పుడైతే మనం మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరితో అందరి శ్రేయస్సు కోరుకుంటూ, అందరి పట్ల గౌరవించుకుంటూ, అందరిలోనూ మనలో ఉన్న ఆత్మ ఒక్కటే, వాళ్ళలో ఉన్న ఆత్మ ఒక్కటే అని తెలుసుకుని వాళ్ళతో ప్రవర్తిస్తాము, మాట్లాడతాము, వాళ్ళ గురించి అలాగే ఆలోచిస్తాము. అప్పుడు మనకున్న అద్భుతమైన ఆ జ్ఞానం అనేది మన జీవితంలో ఈ కష్టాలకి, బాధలకి దేనికి తావుండదు. ఈ కోరికలు, ఈ భయము, ఈ కోపము అతీతంగా చేయాలంటే ఇంకా ప్రాణాయామం కూడా చేయాలి. ఆ ప్రాణాయామం చేయటం వల్ల ఏమంటే పూర్తిగా ఆత్మతో మనం అనుసంధానం అవుతాము. అప్పుడు ఆ జ్ఞాన కాంతి అనేది మనకు వెలువడుతుంది. ఇంకా మెయిన్ చెప్పాలంటే భగవంతుని మీద ఎవరైతే ఏకాగ్ర దృష్టి పెడతారో, మనం ఎప్పుడైతే పూర్తి ఏకాగ్ర దృష్టి పెడతారో మళ్ళీ మనకు మరుజన్మ ఉండదని దీంట్లో కృష్ణ భగవాన్ చెప్తున్నారు. ఆనందం అనేది మనం ఇప్పుడు ప్రజెంట్ బాహ్య ప్రపంచంలో చిన్న చిన్న వాటి కోసం పరుగులు పెడతాము. వాటిల్లో ఆనందం ఉంది అని. కానీ మనకందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆ ఆనందం క్షణికమే. అవునా కాదా మేడం? ఎవరైనా చెప్పచ్చు. బయట ఉన్నది ఏదైనా సరే, బాహ్య ప్రపంచంలో ఉన్న ఆనందం అది ఎంత ఎవరితో మనకు ముడిపడి ఉన్నా సరే, ఎవరైనా ఒకరు చెప్పచ్చు మేడం. ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? బాహ్య ప్రపంచంలో కనిపించే ఆనందం మనకు ఎంతసేపు ఉంటుందని అంటారు? సార్ టెంపరీ అంతే. అది దానికి టెంపరీ కొంతమందికి గంట సేపు ఉండొచ్చు, ఒక రోజు ఉండొచ్చు, 2 డేస్ ఉండొచ్చు, అంతే. అదే టెంపరీ. టెంపరీ సార్. కానీ మనిషి ఎందుకు సార్ అంత వెంపర్లాడుతున్నారు ఆ ఆనందం కోసం?
అది తెలియదు కదా మేడం, అది టెంపరీ. ఆ క్షణంలో ఆనందం కోసం చేసే పని అనమాట అంతే. తర్వాత ఇది ఉండదని తెలుసు, అయినప్పుడు కూడా ఏంటంటే నేను ఈ ఆనందాన్ని పొందాలి. ఇది ఆత్మానందంగా చెప్పాలంటే, మనకి శారీరక ఆనందం చెప్పాలి ఒక రకంగా. ఆత్మానందం అనేది లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఆత్మానందం అయితే ఫరెవర్ అన్నమాట, అది ఫరెవర్ అది. ఆత్మానందం. సో ఇక్కడ క్లియర్ గా చెప్తుంది ఏంటంటే మన ఆనందం పూర్తిగా మన ఆత్మలోనే ఉంది. అది ఎలా ఉందంటే మనం ఈ మోహం కానీ మనిషికి ఎప్పుడు ఈ బ్రాహ్య ప్రపంచంలో ఎందుకు పడిపోతుంటాము, ఎందుకు క్షణికానందానికి లోనవుతుంటాము, ఎందుకు ఈ కోపానికి ఈ ప్రేరేపింపబడతాము, ఈ భయానికి ఎందుకు మనం వశమైపోతుంటామంటే మాయ చేసే పని అది. ఆ అహం మనల్ని ఎప్పుడు కప్పేస్తూనే ఉంటుంది. సో వీటిలో నుంచి మనం బయటపడాలంటే మాత్రం వాటిల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఏ మనిషికి ఆ మనిషి ముందుగా నా లైఫ్ లో ఇలా జరగడానికి కారణం ఏంటి, నేను ఎలా ఉన్నాను, నాకు ఒకరి నుంచి ప్రేమ కోరుకుంటున్నాను, ఒకరి నుంచి రెస్పెక్ట్ కోరుకుంటున్నాను, లేదా ఒకరి నుంచి డబ్బును కోరుకుంటున్నాను, ఒకరి నుంచి ఇంకొకరి ఏదో ఒక దాన్ని కోరుకుంటున్నాను, కానీ నేను ఎలా ఉన్నాను అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నా లోపల ప్రపంచం ఇన్నర్ వరల్డ్ అనేది ప్రతి మనిషికి ఉంటది. అందుకే సృష్టి భగవాన్ చెప్తాడు, నీ లోపల ప్రపంచాన్ని, నీ లోపల ఉండే కురుక్షేత్రం. ఈ రోజుల్లో చాలా మందికి స్ట్రెస్ రావడానికి, చాలా మంది గొప్ప వ్యక్తులు చెప్తున్న మాట, 90% జబ్బులు రావడానికి వాళ్ళ ఆలోచన విధానమే అని క్లియర్ కట్ గా చెప్తారు. సో మన ఆలోచన విధానం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. సో ఆ ఆలోచన విధానాన్ని మనం గనక ఏది ఒక్క రోజులో అయితే అయ్యే పని అయితే కాదు. ఇది చాలా కష్టతరమైనది. కానీ మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలిగినప్పుడు ఇది మాత్రం అంత కష్టతరం ఎందుకు అవుతుంది? మనకు మహర్షులు, ఋషులు ఎంత అద్భుతమైన జ్ఞానం ద్వారా ఇలాంటి ఎంత అందంగా చెప్పాలంటే మామూలు వాడుక భాషలో ఇంత అద్భుతమైన పుస్తకాన్ని తీర్చినప్పుడు మన లైఫ్ కి దాన్ని మనం కొంచెం తెలుసుకుంటే ఈ కష్టాల నుంచి, ఈ బాధల నుంచి, ఈ అవమానాల నుంచి మనల్ని ఎవరు అప్రిషియేట్ చేయలేదు, నాకేదో పోస్ట్ లేదు, నాకేదో జాబ్ లేదు, నాకేదో ఫైనాన్షియల్ స్టేటస్ లేదు, నన్ను గుర్తించలేదు, నాకు ఇంత టాలెంట్ అనే బాధలో కూరుకుపోకుండా మనిషి ప్రతి క్షణం హ్యాపీగా ఉండగలిగే అంత అద్భుతమైన నిధి మన మనసులోనే ఉంది. అది పూర్తి ఒక్క ఆత్మ జ్ఞానం ద్వారా మాత్రమే వస్తుంది. ఆ ఆత్మ జ్ఞానం ఎలా వస్తుంది అంటే మనిషి వాళ్ళ ఆ సెల్ఫ్ ఇమేజ్ ని పూర్తిగా స్టడీ చేయాలి. నేను ఎలా ఆలోచిస్తున్నాను, ఫస్ట్ మనం చేయవలసిన మొట్టమొదటి పని మన సెల్ఫ్ ఇమేజ్. మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనకి ఏం చెప్తాము, మనం డైలీ మనం మాట్లాడే మాటలు ఎలా ఉంది, మనము చేసే పని ఎలా ఉంది. అంటే మనం చేసే పని వల్ల మెయిన్ చెప్పాలంటే పనికి మన మాటలకి మన ఆలోచనలకి ఏమవుతున్నామంటే ఆలోచనలు వేరు, మాటలు వేరు, చేసే పని వేరు. 3 అలైన్మెంట్ లేనప్పుడు లోపల ఉన్న మన ఆత్మ, మనస్సు, బుద్ధి ఆ గందరగోళానికి లోనైనప్పుడు ఇలాంటి ఆ స్ట్రెస్ లో నుంచి వచ్చి రకరకాల కొన్ని పేర్లు కూడా తెలియని ఎన్నెన్నో రకాల జబ్బులు మనం చూస్తాము, ఎన్ని హాస్పిటల్స్. వాటికన్నిటికీ కారణం ఏమన్నా ఉంది అంటే మనం ఆలోచించే డైలీ జీవితంలో మనకు వచ్చేది చేసే మనం ఆలోచనలు, మన పనులు, మన మాటలు, వీటి పట్ల మనకు పూర్తి అవగాహన రావాలి. ఏం ఆలోచిస్తున్నాను. కానీ కొంతమంది మహర్షులు కూడా ఇక్కడ మనం చూసుకుంటే ద్రోణుడు అంటే అర్జునుడు యొక్క గురువు, ఇంకా ముత్తాత భీష్ముడు, వీళ్ళంతా ఆ కౌరవుల వైపు యుద్ధంలో నిలబడడం వల్ల వీళ్ళకి అపారమైన ఎంత అద్భుతమైన జ్ఞానం ఉంది. కానీ వీళ్ళు కూడా చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న ఇంద్రియాలకు లోను కావడం వల్ల, వాళ్ళ అవతల వైపు చేరడం వల్ల ఆ యుద్ధంలో మరణించారు. అలాగే ఇప్పుడు అశ్వత్థామ గురించి మనకందరికి తెలిసే ఉంటుంది. ద్రోణుడు కుమారుడు. ద్రోణుడు చనిపోవడం వల్ల అశ్వత్థామ ఎంత కోపంతో, ఎంత భయంతో, ఎంత కసితో, ఎంత జనాలను చంపడం కోసం చేశాడు. అంటే మనిషి మనల్ని బాధ పెట్టాడు, మనల్ని అవమానపరిచాడు, మనల్ని ఇబ్బంది పెట్టారు అంటే మనిషి మనసు యొక్క అలా రగుల్చుకోవడానికి కారణం మన ఇంద్రియాలు, మన అహం, మన మాయ మనల్ని పడేస్తూనే ఉంటుంది. కానీ మనం ఒక్కసారి గనక ప్రతి క్షణం
ఎరుక అంటారు, ఇంకా తెలుగులో క్లియర్గా చెప్పాలంటే ఇంగ్లీష్ లో అయితే అవేర్నెస్. దాని పట్ల పూర్తి అవగాహన మనకు వస్తే, ఒక్కసారి వచ్చి కనుక మనం దాన్ని ప్రాక్టీస్ చేయటం మొదలు పెడితే జీవితం అద్భుతమని, మహా అద్భుతమని ఈ 5 అధ్యాయాల్లో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు చెప్తున్నాడు. మనం దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ముఖ్యంగా మన డైలీ లైఫ్ లో మన చుట్టూ ఎంత డబ్బు ఉంది, మన చుట్టూ ఫ్యామిలీలో మనకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు, మన ఫ్యామిలీ వాళ్ళు మనం ఎంత అప్రిషియేట్ చేశారు, ఎంత గుర్తించారు, మనం జాబ్ చేసే చోటైనా, కొలీగ్స్ అయినా, రిలేటివ్స్ అయినా, ఎవరైనా సరే మనతో 24/7 ఉండే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే మన లోపల సెల్ఫ్ అదే మనకు చెప్తూనే ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, నువ్వు రైట్ రూట్ లో వెళ్తున్నావు, అదే చెప్తుంది. సో దాన్ని మనము సరి చేసుకోగలిగితే, ఇప్పుడు దీంట్లో చెప్పినట్టు శ్రీకృష్ణ భగవానుడు మనం ఎంత తప్పు చేస్తున్నా, గతం వరకు ఇంత క్షణం వరకు ఎంత పెద్ద తప్పు చేస్తున్నా, ఒక్కసారి జ్ఞానం అని మనం తెలుసుకుంటే వీటి అన్నిటి నుంచి విముక్తి కలిగినట్టు. ఎంత తప్పు చేసినా వాటి నుంచి విముక్తి కలిగి మనం అంత గొప్ప వ్యక్తి అవ్వగలుగుతాం. అది ఎలా అంటే సెల్ఫ్ ఇమేజ్ ని మనం అబ్జర్వ్ చేయడం, అంటే మన థాట్స్ ని అబ్జర్వ్. పర్ డేకి మనకు 60,000 to 70,000 థాట్స్ వస్తాయి. అందులో ఏంటంటే మనకు ఇన్ని రోజులు మన సబ్ కాన్షియస్ మైండ్ లో, మన కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అయిపోయినవి మనల్ని రోజు అవి వస్తూనే ఉంటాయి. కానీ మనం ఎలాంటి థాట్ నమ్ముతున్నాం, ఎలాంటి థాట్ పైన మన ఎమోషన్ యాడ్ చేస్తున్నాం అది ఇక్కడ మనం మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది. మన థాట్స్ వస్తూ ఉంటాయి, కానీ నెగిటివ్ థాట్ వచ్చినా, ఫియర్ థాట్ వచ్చినా, డౌట్ థాట్ వచ్చినా మనం చాలా భయపడిపోయి గందరగోళానికి లోనవుతాం. ఇక్కడ మనం చేయాల్సిన బ్రేక్ ఏమన్నా ఉంది అంటే, నెగిటివ్ థాట్ వచ్చినా, ఫియర్ థాట్ వచ్చినా క్లియర్ గా ఇది ఒక థాట్ మాత్రమే అని చెప్పుకోవటం, దానికి ఒక సాక్షిభూతంగా ఉండటం మాత్రమే మన లైఫ్. మనం కర్తవ్యం చేయటం, ఆ కర్తవ్యం చేసేటప్పుడు పూర్తిగా నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే నా మనసు, నా ఆలోచనలు, నా బుద్ధి పూర్తిగా దీని మీద లీనమైతే నేను ప్రశాంతంగా ఉండగలుగుతా, ప్రశాంతంగా చెప్తాను. ఇక్కడ చెప్తూ ఉన్న వేరే విషయాన్ని గురించి నేను ఆలోచించినప్పుడు దీన్ని పూర్తిగా నేను ఆస్వాదించలేను, దీనికి న్యాయం కూడా చేయలేను. సో అలాగే మనము ఆ థాట్స్ ప్రాసెస్ ని పూర్తిగా అబ్జర్వ్ చేయాలి. థాట్స్ తో ఫైటింగ్ చేసిన, థాట్స్ తో మనం ఆర్గ్యుమెంట్ చేసిన, ఈ థాట్ ఎందుకు మనం చేసే పనంత పెద్ద మిస్టేక్ ఏదైనా ఉంది అని నాకు అనిపించింది, నా అభిప్రాయం మాత్రమే. ఆలోచనలు వచ్చినప్పుడు, అంటే ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక భయం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ థాట్ తో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాం. ఆ థాట్ ప్రాసెస్ మనం స్ట్రెస్ లోకి తీసుకెళ్తుంది. ఆ థాట్స్ నే మనం నిజమని నమ్ముతాం. ఆ థాట్ ప్రాసెస్ మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఏది రైట్ ఏది రాంగ్ అని తెలియదు. ఏదైతే మనం ఫీడింగ్ చేస్తుంటామో థాట్స్ రూపంలో అదే క్రియేట్ అవుతాయి. కానీ ఒక్కసారి దీంట్లో ఎలా చెప్పాడో, మన లైఫ్ కి కర్త కర్మ క్రియ మనం మాస్టర్ అవ్వాలి అంటే మన ఇన్నర్ వరల్డ్ కి పూర్తిగా మన ఆధీనం తెచ్చుకోవాలి. నేను ఇది చేయాలి అంటే, నేను ఇది ఆలోచించాలి అంటే, ఇది మాట్లాడాలి అంటే, నేను ఈ పని చేయాలి అంటే, నేను చెప్పినప్పుడు మాత్రమే నా ఆధీనంలో నా జీవితం నడిచేలాగా మనకి మనం ట్రైనింగ్ తెచ్చుకోవాలి. ఇది చాలా కష్టతరమే అయినా ఒక 30 రోజులు, 40 రోజులు పూర్తిగా ధ్యాసతో, ఇప్పుడు ఎలాగ మాల వేస్తారో అంత భక్తితో చేయగలిగితే, నేను ప్రయత్నం చేస్తున్నా పడిపోతున్నా, కానీ ఎన్నిసార్లు పడిపోయినా జీవితం ఏదో మనకు నేర్పిస్తుంది. మన రెస్పాన్స్ ఎలా ఉందని చూస్తూ వచ్చిన కష్టానికి ఎక్కువ కాంప్లికేషన్స్ మనమే చేసేసుకుంటున్నామని నాకు చాలా సార్లు నేను రియలైజేషన్ ఉన్నది. ఫ్యామిలీ అయినా, బయట అయినా, ఎక్కడైనా సరే మనమే ఎక్కువ కాంప్లికేషన్స్ చేసేసుకుంటున్నాం. ఫస్ట్ స్టెప్ మన థాట్స్ మనం అబ్జర్వ్ చేయటం. వాటిలో నెగిటివ్ థాట్ వచ్చినా, ఫియర్ థాట్ వచ్చినా, డౌట్ ఏదొచ్చినా సరే, అది పాస్ట్ లో జరిగిందైనా, ఫ్యూచర్ లో జరిగిపోయేదైనా సరే, దాని గురించి పూర్తి అవేర్నెస్ ఉంటుంది. సో అవేర్నెస్ తో ఉండి ఆ థాట్ ని, మీకు ఫియర్ థాట్ వచ్చినప్పుడు జస్ట్ సాక్షిభూతంగా చూడండి, అంతే, దాంట్లో జడ్జి చేయకండి. మీరు ఒక మంచి థాట్ ని ఆ ప్లేస్ లో క్రియేట్ చేయండి. ఫస్ట్ స్టెప్. సెకండ్ ఏమంటే ద పవర్ ఆఫ్ నౌ, అంటే ప్రెసెంట్ ఈ మూమెంట్ లో మాత్రమే మనం పూర్తి ధ్యాస ఉంచినప్పుడు మనకు స్ట్రెస్, బాధ, భయం, కష్టం ఏది ఉండదు. మనిషి ఇప్పుడు ఈ ప్రెసెంట్ కనుక చెప్పాలంటే మనిషికి జీవితం కూడా, నాకు నా ఉద్దేశంలో అయితే ఈ క్షణంలో అని నేను అనుకుంటున్నాను. ఈ క్షణమే మనం చెప్పాలంటే గ్యారెంటీ కూడా. ఎందుకంటే ఇంతకు ముందు ఏం జరిగినా
అసలు దాన్ని మనం ఏమి మార్చలేము, ఏమి చేయలేము, ఏమి దాంట్లో మార్పు లేదు. ఫ్యూచర్ లో కూడా మనం ఎంత ఇమాజినేషన్ చేసినా, ఎంత ఊహించినా, ఎంత తెలుసుకున్నా, ఎలాగ అనుకున్నా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ మన థాట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు చేస్తున్న దానికి న్యాయం చేయలేకపోతున్నాం. మన మనసు కూడా ఎందుకు స్ట్రెస్ అవుతుందంటే అలా పాస్ట్ లో అయినా లేదంటే ఫ్యూచర్ లో అయినా వెళ్ళిపోతాం. సో ద పవర్ ఆఫ్ నవ్ అనేది ఇస్ వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్ విషయం. మనం ఇప్పుడు ఈ విషయాన్ని ప్రతిరోజు కొంచెం ప్రాక్టీస్ చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఏ పని చేస్తున్నానో దాని గురించి మాత్రమే నా ఆలోచనలు, నా మనసు పూర్తి ధ్యాస దాని మీద పెట్టాలి అని కొంచెం గట్టిగా మనం ముక్కులు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే ద పవర్ ఆఫ్ నవ్ అనేది ద పవర్ ఆఫ్ స్మాల్ రిక్వెస్ట్ మేడం, ఇమాజినేషన్. చెప్పండి సిక్స్త్ ప్రిపేర్ అయ్యారు మీరు? సార్. సిక్స్త్ చాప్టర్ ప్రిపేర్ అయ్యారా? సార్ లేదు సార్, ఫిఫ్త్ వరకే చెప్పండి. ఎందుకంటే వాటి నుంచి మనకి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం అంటే అనేది నాకు అంటే మనకి యాక్చువల్ గా మనకి టోటల్ 18 లో మనకి ఏంటంటే ఫస్ట్ 6 వచ్చేసి భక్తి గురించి, ఫస్ట్ 6 వచ్చేసి కర్మ గురించి, నెక్స్ట్ అవును 6 సార్. ఏమో భక్తి గురించి, ఆత్మ లాస్ట్ 6 సంయమం వచ్చేసి జ్ఞానం గురించి. సో మనకంటే Yes. ఈ 6 ఒక బంచ్ అనమాట. అవును అందుకని సార్. అవకాశం ఉంటే చదువుతారని చెప్పి అంతే. ప్రిపేర్ అయితే Yes, చెప్పలేదు sir. పర్లేదు అంతే. Yes, sir. అంటే వీటి నుంచి మనకి మెయిన్ మన లైఫ్ కి ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి చెప్పాలని అనుకుంటున్నాను. సో ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్. మనం ఎప్పుడు కూడా మనం ఆలోచిస్తుంటే ఒక పని గురించి చేయకపోవడం కంటే ముందే మనం ఊహించేస్తాం, ముందే మనం ఆలోచించేస్తాం, ముందే మనం అనుకునిస్తాం. అది మోస్ట్ ఆఫ్ ద 50-60% మనం నెగటివ్ గా అనిపించేస్తాం. సో అందుకే మనకు ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూఫ్ అయిన విషయం. మనం ముందే వాటి గురించి ఊహించేది, వాటి గురించి అనుకునేది, వాటి గురించి ఆలోచించేది నెగటివ్ గా చేస్తాం. ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్. దాంట్లో కనుక మనం పూర్తిగా పాజిటివ్ గా థింక్ చేయటం, పాజిటివ్ గా ఇమాజినేషన్ చేయడం, అంటే మనకి ఎలా జరిగితే బాగుంటుంది ఆ విషయం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ కి వెళ్ళాలి, ఆ ఫంక్షన్ లో మనం ఎలా జరగాలి, ఎలా ఉండాలనుకుంటాం అనేది ఒక పవర్ ఆఫ్ ఇమాజినేషన్ కనుక మనం చేయగలిగితే దాన్ని పూర్తిగా మనం ఇక్కడ సృష్టించితే అదే మనకు కంటికి కనిపిస్తుంది. మనం ముందే కనుక అది అలా జరుగుతుందేమో, ఇది ఇలా వస్తుందేమో అని కొంచెం ఆలోచించడం చేయడం వల్ల అది మనకు అలాగే జరుగుతుంది. సో దీని పట్ల మనకు పూర్తిగా పవర్ ఆఫ్ ఇమాజినేషన్ అనేది వెరీ పవర్ఫుల్ టెక్నిక్. సైంటిఫిక్ గా ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది క్వాంటమ్ ఫిజిక్స్ లో కూడా అప్లై చేసి చాలా మంది మేనిఫెస్టేషన్ సక్సెస్ అయిన పీపుల్ చాలా మంది చూస్తాను. సో దీన్ని డైలీ ఒక 10 minutes ప్రాక్టీస్ చేయండి. సో అంటే మార్నింగ్ నిద్ర లేచాక కూడా ఈ రోజంతా మన డైలీ షెడ్యూల్ ఏదైతే ఉందో, ఏ వర్క్స్ అయితే ఉన్నాయో, ఏ పనులైతే మనం చేస్తామో ఆ పని ఇలా జరుగుతుంది, ఈ పని నేను ఇలా చేస్తాను, ఈ విషయం ఇలా ఉంటుంది, ఈ మనిషితో నేను ఈ క్లయింట్ ఇలా మాట్లాడతాను, ఇలా జరుగుతుంది, ఇలా రిజల్ట్ ఉంటుంది, నేను ఇలా ఉంటాను, అలా జరుగుతుంది. ఈ రెండు విషయాల పట్ల ఆ పవర్ ఆఫ్ ఇమాజినేషన్ పూర్తి ఎమోషన్ యాడ్ చేయాలండి. ఆర్టిఫిషియల్ గా ఊరికి అనుకోవడం కూడా కాదు, కళ్ళు మూసుకొని పూర్తి ఎమోషన్ యాడ్ చేసి ఫీల్ అవుతూ చేసినప్పుడు దాని పూర్తి రిజల్ట్ మనం చూడగలం. దాంతో పాటు నమ్మకం. మనకు బిలీఫ్ సిస్టమ్ అనేది ఎలా క్రియేట్ అయిందంటే చిన్నప్పటి నుంచి మన లోపల ఉన్నవి మనల్ని ఎప్పుడు ఇలా విన్నవి, ఇలా తెలుసుకున్నవి, నేర్చుకున్నది మనం ఎంత బయటపడాలని చూస్తున్నా మన లోపల ఉన్న ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్న మన బిలీఫ్ సిస్టమ్ మనల్ని ఎప్పుడు వెనక్కి లాగుతూనే ఉంటుంది. సో వెనక్కి లాగుతూనే ఉంటుంది. సో కానీ ఒకసారి మన గురించి నాకు పూర్తిగా నమ్మకం ఉంది, నేనేం చేయాలి, ఎలా చేస్తున్నాను, ఏం జరుగుతుంది అని దాని పట్ల పూర్తిగా కర్త కర్మ క్రియగా మనం నమ్మి గనక చేయగలిగితే పవర్ ఆఫ్ ఇమాజినేషన్ అనేది బుక్ లో చదివాను. ఇట్స్ వండర్ఫుల్ స్టోరీ. సో దాని గురించి మనం ప్రతిరోజు ఒక 10 minutes ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది. నెక్స్ట్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. మనం ఎలా థింక్ చేస్తామో, ఎలా మాట్లాడతామో వీటి విషయాల పట్ల మనం ఎప్పుడైతే పూర్తి అవగాహనతో మనం ఉంటామో వాటి పట్ల మనం చేసే ప్రతి పని కూడా దాన్ని ఆస్వాదిస్తాం. లేకపోతే ఒకటి ఆలోచించినప్పుడు, ఒకటి మాట్లాడినప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుంది రిజల్ట్. మనం దాన్ని ఫేస్ చేయలేము, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తాం. ఇప్పుడు లైఫ్ లో మనిషి ఇంత స్ట్రెస్ అవడానికి, ఇంత సక్సెస్ అవ్వకుండా పోవడానికి కారణాలు ఫియర్, డౌట్స్, తన బిలీఫ్ సిస్టమ్ ఏది నాకైతే నా లైఫ్ లో నాకు అర్థమైంది. తన పైన తనకు నమ్మకం లేకపోవటం ఒకటి. దాంతో పాటు ఏంటంటే తనకున్న పూర్వం తన చిన్నప్పటి నుంచి ఉన్న బిలీఫ్ సిస్టమ్ కొన్ని విషయాల పట్ల పూర్తిగా స్టక్ అయిపోయి ఉంటాడు. సో నేను ఇలాగే ఉంటాను, ఇంతే, ఎందుకు సొసైటీకి, బంధువులకి, తెలిసిన వాళ్ళకి ఎందుకు ఫేస్ చేయాలి, వాళ్ళు మన గురించి చేసే జడ్జిమెంట్ లో మనం బతికేస్తున్నాం. సో వాటి నుంచి బయటపడాలి అంటే
మన లైఫ్ కి పూర్తిగా మనం బాధ్యత తీసుకున్నప్పుడు చాలా ఈజీగా మనం బయటపడగలుగుతాం. అద్భుతమైన లైఫ్ ని, ఆనందమైన లైఫ్ ని నేను కూడా చాలా రోజుల ముందు వరకు జీవితం అంటే కష్టాలని, జీవితం అంటే కొన్ని కొన్ని బాధలు పడాలని, లైఫ్ అంటే తప్పదని అనుకున్నదాన్ని. బట్ ఆన్ ద వే ప్రాసెస్ లో ఇంపాక్ట్ చేశాక మా మేడం చాలా మంది మా గురువులతో లైఫ్ జర్నీ స్టార్ట్ చేశాక వాళ్ళతో నేర్చుకోవడం, కొన్ని పుస్తకాలు చదవడం ఇవన్నీ తెలిసిన తర్వాత లైఫ్ సింపుల్, హంబుల్. మనమే కాంప్లికేషన్స్ చేసుకుంటున్నాం. మన ఇన్నర్ వరల్డ్ మీద మనం రీసెర్చ్ చేసి దాని మీద మనం పూర్తి పట్టు సాధించామంటే అది ఓన్లీ మన ఆలోచనలు, మన మాటలు, మన ఎమోషన్, మన సమయం, మనకి ఎవరితో ఉన్నాం, ఎలా ఉంటున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నాం, వీటి పట్ల మనం పూర్తి అవగాహన ఉంటే బయట ప్రపంచం బద్దలైనా మన ఆనందానికి మాత్రం, మన అద్భుతానికి మాత్రం ఏది అడ్డు రాదు. దాంతో పాటు మనం ఏది అనుకున్నా జరిగే అవకాశం కూడా ఉందని నాకు పూర్తి నమ్మకం అయితే కలిగింది. పుస్తకం చదివిన తర్వాత మనం లైఫ్ కి మనం క్రియేటర్ అని మనం చెప్తూ ఉంటారు. మన లైఫ్ కి ఎలా క్రియేటర్ అవుతామంటే చిన్నప్పటి నుంచి మనం క్రియేట్ చేసుకునే ఈ బిలీఫ్ సిస్టమ్ మన మైండ్ లో ఉన్నప్పుడు మన కంటికి అదే కనిపిస్తుంది. ఇప్పుడు నేను నా బాబులో ఒక రిమార్క్ చూశానంటే ఒకసారి చూశాను, మళ్ళీ పదే పదే ఏంటి అదే మిస్టేక్ చేస్తాడన్న ఆ ఉద్దేశంతో నా మైండ్ లో చూస్తే నాకు అదే అర్థం కనిపిస్తుంది. ఒక్కసారి తన గురించి నేను రీప్రోగ్రామింగ్ చేసి అతి కష్టం మీద, అతి ప్రాక్టీస్ మీద పూర్తి నమ్మకంతో తను ఎలా ఉంటే ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నానో అది కూడా పాసిబుల్ అవుతుందని క్లియర్ గా మనకి సైంటిఫిక్ టర్మ్స్ లో కూడా ప్రూవ్ చేశారు. సో ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు దీన్ని. ఇలా మనం క్రియేట్ చేసుకోగలిగితే మన మైండ్ సెట్ ని, మన లోపల ఉన్న మన ఆత్మ జ్ఞానాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే మనం అద్భుతమైన లైఫ్ ని లీడ్ చేయగలుగుతామని నేను నమ్ముతున్నాను. నాకు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చి రాష్ట్రాన్ని గురువుకి, అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వాసు సార్కి, నాకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలిసినంత నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు భగవద్గీతలోని ఒక 5 అధ్యాయాల గురించి కొంత కొంత చెప్తూ దాన్ని నిజ జీవితంలో మనము ఎట్లా చేసుకోవాలి, అర్జున విషాద యోగంలో ఉన్న దాంట్లో ఒక 2 పాయింట్స్ తీసుకొని మనం ఎలా చేయగలము, సాంఖ్య యోగంలో ఏం చెప్పారంటే స్థిత ప్రజ్ఞుడిగా ఉన్నప్పుడు 4 కోరికలు, సంతోషము, దుఃఖము, భయము, కోపము, మమకారం, వీటి మీద మనం ఉండే వాటిని తగ్గించుకుంటూ ఉంటే మన యొక్క జీవితము దాని గురించి బాధపడకుండా లైఫ్ సాఫీగా సాగిపోతూ ఉంది. అట్లాగే కర్మయోగం గురించి, జ్ఞాన సన్యాస యోగం గురించి, అట్లాగే అన్ని 5 గురించి మీరు లిటరల్ గా నాకైతే భగవద్గీత గురించి కొంచెం కూడా తక్కువే తెలుసు, కానీ చాలా తక్కువ. ఏదో కొంచెం ఈ రోజు మీ వల్ల కొంచెం జ్ఞానం నేర్చుకున్నా. వీటి ద్వారా మనం లైఫ్ లోని ఏంటంటే పవర్ ఆఫ్ నో అంటే ఏంటో తెలుస్తుంది. అంటే మన గురించి మనం తెలుసుకోవాలి అనేది మనకి ఎప్పుడు కృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పిన దాన్ని అతని గురించి అతను తెలుసుకునేటట్టు కదా. అసలు భగవద్గీత స్టార్ట్ అయింది ఏంటంటే నేను యుద్ధం చేయను అని చెప్పినప్పుడు తన గురించి తనకు తెలిసే విధంగా అన్ని చెప్తూ వచ్చాడు. నీ కర్మని నువ్వు చేస్తూ ఉండు, తర్వాత జరిగే పరిణామాన్ని తర్వాత చూద్దాము, ముందు నువ్వు చేయాల్సిన ప్రయత్నం మాత్రం చెయ్యు, ఆపొద్దు నీకున్నది అన్నట్టు చెప్పారు. అట్లాగే ఇమాజినేషన్ ఎట్లా ఇమేజ్ చేసుకోవాలి, తర్వాత జరిగే పరిణామాన్ని మనము సక్సెస్ఫుల్ ఇమేజ్ చేసుకోవాలి ఎప్పుడైనా మన దాంట్లో ఉన్న వాటిని అన్నట్టు చెప్తూ ప్లాసిబో ఎఫెక్ట్ సైంటిఫికల్ గా మీరు ఇది 2 కలిపి చెప్పారు. చాలా బాగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్ గా ఇప్పుడున్న ఒక్కొక్క పాయింట్ నుంచి ఒక్కొక్క కోర్స్ వచ్చింది మేడం. పవర్ ఆఫ్ నవ్ అని ఒక్కొక్క బుక్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ బుక్స్ చదివి ఇప్పుడు మనం అబ్బా మేము బుక్ చదివాము, పవర్ ఆఫ్ నవ్ అని చదివాము, లేకపోతే రిచ్ డాడ్ పూర్ డాడ్ అని చదివాము అది అనుకుంటున్నాం. కానీ ఒక మన భగవద్గీత చదివితేనే ఇవన్నీ ఒక చిన్న బుక్ లో ఇన్ని కలగలిపి ఉన్నాయి. ఒక్కొక్క పాయింట్ నుంచి ఒక్కొక్క బుక్ ఫారినర్స్ రాసినవి మనం బుక్స్ లో అలా తీసుకొని చదువుతున్నాం. ఇంట్లో ఉన్న భగవద్గీత చదవట్లేదు అనేది కొంచెం బాధగా ఉంది.
చాలా అద్భుతం మేడం. నిజం చెప్పాలంటే ఈ బుక్ నాకు ఎవరో గుడిలో మా మామయ్యకి ఇస్తే, మా మామయ్య గారు తీసుకొచ్చి ఇంట్లో పెడితే అనుకోకుండా ఓపెన్ చేస్తే సరళమైన భాషలో ఉంది. ఇంతకు చదివే ఇంట్రెస్ట్ నాకు ఉంది భగవద్గీత, కానీ అది సంస్కృతంలో ఉంది, నాకు అర్థం కాదు. కానీ దీంట్లో ఎంత వాడుక భాషలో ఉంది. ఎన్నిసార్లు చదివానంటే ఇప్పుడు నేను దీన్ని లెక్క పెట్టలేని సార్లు చదివాను. అన్నిసార్లు చదువుతున్నా ఇప్పటికి కూడా చిన్న కష్టం, మనసు కొంచెం స్ట్రెస్ అనిపించిన, బాధ అనిపించింది, దీన్ని చదవగానే ఒక్కసారిగా ఒక లైట్ వెలిగినట్టు ధైర్యము, నమ్మకము. ఓకే, ఏది పర్మనెంట్ కాదు, అన్ని టెంపరీ 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 టెంపరీ, అంత ధైర్యాన్ని చెప్తుంటారు కదా. చాలా మంది ఇప్పుడు ఎంతమంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు, అలాంటి విషయాలు నాకు చాలా బాధేస్తుంది. ఇలాంటి ఒక book వాళ్ళు 10 సార్లు కాదు 100 సార్లు చదివినా వాళ్ళ జీవితంలో వెలుగు నింపుకుంటే ఎంత అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారని నా ఒపీనియన్. సో అందరూ అదే కుదిరితే మేడం. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇలాంటి పవర్ ఆఫ్ ఇమాజినేషన్. ఎస్ మేడం. పవర్ ఆఫ్ ఇమాజినేషన్, విజువలైజేషన్ ఇవన్నీ ఇప్పుడు కోర్సులుగా వచ్చినాయి, కానీ ఇవన్నీ భగవద్గీతలోనే ఉన్నాయని చాలా చక్కగా చెప్పారు మేడం. అండ్ ఈ బుక్ 5 చాప్టర్స్ లోనే ఎంత ఉంటే మిగిలిన అన్ని ఒకసారి చదువుకుంటే ఎవరికి వాళ్ళు సో మన గురించి మన బ్లూ ప్రింట్స్ ఏంటో మనకి తెలుస్తాయి. మనం ఎట్లా ఉంటున్నాము, మనము ఎట్లా రెసిప్రొకేట్ అవుతున్నాం ఒకరితో ఒకరు అనేది తెలుస్తుంది. సో దట్ మనం ఎడ్యుకేట్ చేసుకుంటా మనలో ఉన్న మైనస్లన్నీ తొలగించుకుంటా ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. సో మీతో పాటు నేను కూడా సో అన్ని